నాంపల్లి ఫర్నిచర్ షాప్లో జరిగిన అగ్ని ప్రమాదం 5 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. షాప్లో చిక్కుకున్న 5 విగత జీవులుగా మిగిలారు. 22 గంటలకు పైగా రెస్క్యూ చేసిన అధికారులు 5 మృతదేహాలను వెలికితీశారు. DNA టెస్ట్ కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. 2 చిన్నారులు అఖిల్, ప్రణీత్ సహా 5 చనిపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ బిల్డింగ్ సెల్లార్ నుంచి అందిస్తారు. నాంపల్లి ఫర్నిచర్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగిన గ్రౌండ్ జీరో ఉన్నాం. ప్రస్తుతం బిల్డింగ్ సెల్లార్లో ఉన్నాం. అక్రమంగా ఈ సెల్లార్ ఉందని కూడా ఇప్పటికే ఫైర్ శాఖ ప్రకటించింది. మామూలుగా పార్కింగ్ కోసం సిటీలో వాడాల్సి ఉంటుంది, కానీ గోడౌన్ లాగా వాడారు. దీంతోనే ఈ ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్తున్నారు. ఎక్కువగా మెటీరియల్, కెమికల్స్ అన్ని కూడా ఉంచడంతో ఫైర్ను అంటే నిన్న మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో మొదటగా ఫైర్ జరిగినట్టుగా ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టు కంప్లైంట్ వచ్చిందని చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా శ్రమించారు. చాలా గంటల పాటు శ్రమించిన తర్వాతే ఫైర్ను కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి. లోపలికి బిల్డింగ్ సెల్లార్లకు వచ్చేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. ఫైర్ శాఖకు సంబంధించిన టీంతో పాటు, రెస్క్యూ టీంతో పాటు ఇతర డిపార్ట్మెంట్లు, హైడ్రాతో పాటు ఇతర శాఖలన్నీ కూడా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ పెట్టాయి. ఎప్పటికప్పుడు కూడా ప్రయత్నించాయి. అయినప్పుడు కూడా కొన్ని గంటల పాటు లోపలికి వచ్చేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. బిల్డింగ్ చుట్టుపక్కల సెల్లార్లోకి వచ్చేందుకు వాళ్ళంతా కూడా బ్రేక్ చేసిన తర్వాత లోపలికి వచ్చారు. చాలా కష్టపడి ఫైర్ శాఖకు సంబంధించిన టీం అంతా హైడ్రాతో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళంతా కూడా లోపలికి వచ్చే ప్రయత్నించారు. అప్పటికే లోపల చిక్కున్న 5 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. వారందరూ కూడా ఇక్కడ నుంచి డెడ్ బాడీస్ అన్ని కూడా ఉస్మానియాకి తరలించారు. కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి దగ్గర వెయిట్ చేస్తున్నారు. పోస్ట్ మార్టం కొనసాగుతుంది. DNA టెస్ట్ పూర్తయిన తర్వాత ఆ బాడీలన్నీ కూడా వారికి అప్పగిస్తారు. అయితే ప్రధానంగా సిటీలో ఇటీవల కాలంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటే ప్రధానంగా గోడౌన్లలో యాక్సిడెంట్ జరగడం కారణం అయినప్పటికీ కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం ఇవాళ అంటే నిన్న మధ్యాహ్నం ఫైర్ యాక్సిడెంట్ తర్వాత 5 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంట్లో 2 చిన్నపిల్లలు ఉన్నారు, 3 పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. చాలా బిల్డింగ్లో కూడా అక్రమంగా సెల్లార్లన్నీ కూడా గోడౌన్లో వాడుతున్న పరిస్థితి అయితే చాలా చోట్ల కనిపిస్తుంది. అయితే ఈ బిల్డింగ్ సంబంధించిన వరకు ఎటువంటి అనుమతి కోసం అప్లై చేయలేదని కూడా ఫైర్ శాఖ ఉన్నతాధికారులు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. వీరిపైన ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటాము. ఎవరైతే బిల్డింగ్ ఓనర్ ఉన్నారో, బిల్డింగ్ ఓనర్తో పాటు ఎవరైతే ఇక్కడ షాప్ రన్ చేస్తున్నారో, గోడౌన్ రన్ చేస్తున్నారో వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. మొత్తం మీద మాత్రం కొన్ని గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. శ్రమించిన తర్వాత చివరిలో ఈ సెల్లార్లో ఒక పక్కలో 2 బాడీస్, అదే మరో పక్క మరో 3 డెడ్ బాడీస్ను రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి ఇక్కడ నుంచి తరలించడం. మొత్తం మీద మాత్రం నగరంలో చాలా చోట్ల ఇటువంటి సెల్లార్లో అక్రమంగా గోడౌన్ రన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ఫైర్ శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఏం చేస్తుందన్నది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద మాత్రం 5 ప్రాణాలు కోల్పోయారు. దాంట్లో 2 చిన్నారులు కూడా ఉన్నారు, 3 పెద్దవాళ్ళు ఉన్నారు. ఇక్కడ సెల్లార్లో ఉంటూ ఇదే గోడౌన్లు అంటే ఈ షాప్లో పనిచేస్తున్న ఇక్కడే నివాసం ఉండేవాళ్ళు. అయితే ఆ పేరెంట్స్ 2 కూడా తల్లి తండ్రి బయటకు వెళ్ళారు. 2 పిల్లలు ఇక్కడే చిక్కుకోవడంతో అగ్ని ప్రమాదంలో చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రమేష్తో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.